హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రపాణి పల్లవి చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శ్రీకర్ అవని నిజం తెలుసుకొని పల్లవి చంప పగలగొట్టిన అక్షయ్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పల్లవి అయితే అవనిని అలాగే అక్షయ్ని విడదీయాలని మళ్ళీ అక్షయ్ ఇంటికి వచ్చి అవని మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటుంది. ఆరాధ్యని స్కూల్కి తీసుకువెళ్ళమన్నా అవనిని నీకు నేను పనివాళ్ళ కనిపిస్తున్నానా? ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నా దగ్గర కారు లేదు, బైక్ లేదు, అన్నీ తెలుసు కూడా ఆరాధ్యని స్కూల్కి తీసుకువెళ్ళమని ఎలా చెప్తున్నావు? అంటే ఇలాగ నన్ను నీ కింద పనివాడిని చేసుకోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు అక్షయ్. బస్సులోనో ఆటోలోనో తీసుకువెళ్తారు, దాంట్లో తప్పే ఉంది అని అడుగుతూ ఉంటుంది అవని. బస్సులో ఆటోలో తీసుకెళ్లే వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? అంటే ఆఫీస్ మూతపడి కంపెనీ కొలాప్స్ అయిపోయింది, ఇక నీకు ఆటోనే గతి అని నన్ను ఇండైరెక్ట్గా హేళన చేయడానికే కదా నువ్వు ఇదంతా చేసింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే అవని షాక్ అయిపోతూ ఉంటుంది. మన కూతుర్ని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఆరాధ్యని స్కూల్కి తీసుకువెళ్ళడానికి ఎందుకు మీరు ఇంతలాగా నన్ను మాటలు అంటున్నారు? ఇవి మీలో పుట్టిన బుద్ధేనా, లేకపోతే ఎవరన్నా చెప్పుడు మాటలు విని ఇక్కడికి వచ్చి అరుస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది అవని. ఎవరో మాటలు విని గొడవ పెట్టుకునే అంత మూర్ఖుణ్ణి కాదో, నాకేమీ తెలియదనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు అక్షయ్. ఇక అక్షయ్ మాటలకి అప్పుడే ఇక అవని అంటూ ఉంటుంది, చూడండి ప్రతిసారి కూడా మీరు ఇలాగే గొడవ పడ్డానికి చూస్తున్నారు. ఇలా గొడవ పడుతూ ఉంటే ఆరాధ్య మన గురించి ఏమనుకుంటుంది అని అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అయితే నా కూతురు గురించి నేను ఇక్కడ ఉంటున్నాను, లేకపోతే ప్రతిరోజు నీ ముఖం చూస్తూ నువ్వు చెప్పే పనులు చేయడానికి కాదు అని అక్షయ్ వెళ్ళిపోతాడు. ఇక తరువాత చాటుగా ఉండి పల్లవి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని పల్లవిని చూసి ఏయ్ ఇట్రా అని అంటూ బయటికి పిలుస్తుంది. నా భర్త నన్ను తిడుతూ ఉంటే చాలా సంతోషపడిపోతున్నావు కదా అని అవని అంటూ ఉంటుంది పల్లవిని. అప్పుడే పల్లవి అదేంటి నేనెందుకు సంతోషపడతాను అని పల్లవి చెప్తూ ఉంటుంది. అయినా మీ నాన్న ప్రజలందరినీ మోసం చేసి బాగానే గడిస్తున్నాడుగా, నువ్వేమో ఇలాగా కాపురాలు పచ్చటి కాపురాల్లో చిచ్చులు పెట్టి కాపురాల్ని విడదీస్తున్నావు. చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. పాపం చుట్టుకొని సర్వనాశనం అయిపోతావు నువ్వు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక పల్లవి ఎదురింటికి నీ భర్తని కావాలని తీసుకొచ్చావు, మావయ్య గారిని ప్రణతిని నీ వైపుకి తిప్పుకున్నట్టే వీళ్ళని కూడా తిప్పుకుంటున్నాలని అనుకుంటున్నావేమో. ఎప్పటికీ కూడా అది జరగదు. ఎందుకంటే వీళ్ళని ఇక్కడ నేను ఉండనివ్వను, ఇక్కడి నుంచి వీళ్ళని ఇల్లు ఖాళీ చేయించి దూరంగా తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చాలా కోపం వస్తుంది అవనికి. పల్లవి చంప పగలగొడుతుంది. పల్లవి చంప పగలగొట్టి ఓర్పుతో సహనంతో ఓర్చుకుంటున్నానని నువ్వు ఇంకేమన్నా నా కుటుంబాన్ని చెయ్యాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నువ్వు ఇలా వార్నింగ్ ఇచ్చి బెదిరించి వెళ్ళిపోతావంతే, కానీ నేను అనుకున్నది చేసి తీరుతాను, దట్ ఈస్ పల్లవి అంటే అని పల్లవి తనలో తానే తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రాజేంద్ర ప్రసాద్ కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటాడు. అదే దారిలో పార్వతి భానుమతి గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు. అప్పుడు ఇక ఇద్దరు కూడా దారిలో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అలా గొడవ పెట్టుకుంటూ ఉండగా భానుమతి అయితే ఇంటికి పెద్దవాళ్ళైనా మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఏం బాగుంటుంది, ఒకరికి చెప్పాల్సింది పోయి మీ ఇద్దరే గొడవ పెట్టుకుంటున్నారు, ఇప్పటికే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు 3 ముక్కలైపోయింది మన కుటుంబం, ఇంకా మీకు ఇలా కొట్టుకోవడమే సరిపోతుంది అని అంటూ ఉంటే అది ముందు మీ అబ్బాయి గారికి చెప్పండి అని అంటూ ఉంటుంది. పార్వతి ముందు నీ కోడలికి చెప్పమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా వాళ్ళిద్దరి మధ్య కాసేపు గొడవ అయితే జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఇంతలో ఇక ఆరాధ్య అయితే పిల్లలతో ఆడుకుంటూ ఆరాధ్య ఒక అమ్మాయిని అయితే కొడుతుంది. తన తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడిన ఆ పాపని కొట్టడంతో ఆ పాప పేరెంట్స్ అయితే ఇక ఆరాధ్యని తీసుకొని అక్షయ్ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు,
అసలు మా అమ్మాయి తొందరపడి అలా చేయి చేసుకోదు. తను ఎందుకు చేయి చేసుకుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకు కొట్టావు ఆరాధ్య అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే. అయినా సరే ఆరాధ్య సమాధానం చెప్పదు. ఆరాధ్య సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండేసరికి అక్షయ్ కోపంతో రగిలిపోతూ అవనిని పిలుస్తాడు. ఇక అవనిని పిలిచి అవని బయటికి రాగానే ఏమైందండి అని అడుగుతుంది. అక్షయ్, ఇది నా దగ్గర ఉన్నంతసేపు చాలా బాగా పెంచాను నేను ఆరాధ్యని. ఒకరి జోలికి వెళ్ళేది కాదు. ఎప్పుడైతే నువ్వు ఆరాధ్యని పెంచడం మొదలుపెట్టావో అప్పుడు ఇలా తయారయ్యింది. వాళ్ళ పాపని ఆరాధ్య కొట్టిందట అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అప్పుడే అవని అయితే ఆరాధ్యని నేను అలా పెంచలేదు, ఎప్పుడూ కూడా నేను బాగానే పెంచాను అని చెప్తూ ఉంటుంది అవని అయితే. ఇంతకీ మీరిద్దరు ఏమవుతారు ఒకరికొకరు అని వాళ్ళైతే అడుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీడు నా కొడుకు, తను నా కోడలు. దూరంగా గొడవ జరుగుతూ ఉంటే నాకేం పట్టనట్టు చూస్తుంది కదా. తను నా భార్య పార్వతి. ఎందుకంటే మా మధ్య గొడవలు జరుగుతున్నాయి, అందుకని మేము విడివిడిగా ఉంటున్నాము అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే అందరికీ కూడా అక్షయ్ అవని ఇద్దరూ కూడా భార్యాభర్తలని చెప్తూ ఉంటాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలకి కోడలు ఏం చేసినా ఆయన గారికి అది న్యాయంగానే అనిపిస్తుంది. మేమేం మాట్లాడినా కూడా అది తప్పుగానే ఉంటుంది. ఏం చేస్తాం, మా ఆయన్ని మా ఇంట్లో వాళ్ళని అలా మార్చేసింది అని అంటూ పార్వతి అయితే అందరి ముందే తిడుతూ ఉంటుంది అవనిని అయితే. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవనిని ఇంకో మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు పార్వతి, గుర్తుపెట్టుకో అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక చాలు ఆపండి మావయ్య గారు, ఇప్పటి వరకు మనకి పోట్లాడింది జరిగింది చాలు. ఇక మీద నేను గొడవలు పడలేను అని అంటూ ఉంటుంది. ఇక అవని అయితే తర్వాత అవని అలా అన్న తర్వాత అప్పుడే అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంతలో అవని ఆరాధ్యని లోపలికి తీసుకువెళ్ళి ఎందుకమ్మా పాపని కొట్టావు, నాకు తెలుసు నువ్వు ఆలోచించే ఏదైనా చేస్తావని, కానీ ఆ పాపని ఎందుకు నువ్వు కొట్టాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్యని అవని. మీరిద్దరూ భార్యాభర్తలని ఈ వీధిలో వాళ్ళందరికీ తెలియాలి కదమ్మా, అందుకని అలా చేశాను అని అంటూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటుంది అవని. చూడమ్మా, నువ్వు ఆలోచించేంతగా మీ నాన్న ఆలోచించుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు నా మీద కోపంతో తొందరపాటులో నిమిషం కూడా ఆలోచించకుండా ఆ ప్రాజెక్టు మీద సంతకం పెట్టి ఆస్తి మొత్తం కూడా కొలాప్స్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఆస్తిని ఎవరు దోచుకున్నారో మొత్తం కూడా కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది అవని అయితే. తరువాత రాజేంద్ర ప్రసాద్ అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అవని అయితే వెళ్తుంది. అవని వెళ్ళి ఏమైంది మావయ్య గారు, అలా కూర్చొని ఆలోచిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ బాధపడుతూ ఎలాగా బ్రతికే వాళ్ళం ఎలా అయిపోయామా అని తలుచుకుంటేనే బాధగా ఉందమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. నా భార్య, నా కొడుకు, నా తల్లి ముగ్గురు కూడా ఎదురుగుండా తను ఒక పూట తినటానికి కూడా కష్టపడుతున్నారు. ఈ పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు కూడా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఏం చేస్తాం మావయ్య, ఒక్కోసారి మన టైం అంతే. ఆయన తొందరపాటు ఈరోజు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. ఆయన కోపం ఇంకొకరికి అవకాశంగా మారింది అని చెప్తూ ఉంటుంది అవని. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ చేత దొంగ సంతకాలు చేయించుకొని మన కుటుంబాన్ని ఇలా ముక్కలు చేసింది ఎవరో కనిపెట్టాలమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అదే పనిలో ఉన్నాను మావయ్య, నేను మాత్రం అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది అవని. తరువాత శ్రీకర్కి ఫోన్ చేసి అవని అయితే శ్రీకర్ని బయటికి రమ్మంటుంది. అప్పుడే శ్రీకర్ అయితే బయటికి వస్తాడు. శ్రీకర్ బయటికి వచ్చిన తర్వాత అవని అయితే శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. శ్రీకర్, ఆ రోజు మన కంపెనీని కొలాప్స్ చేసిన వాళ్ళు ఎవరో మనకు కనిపెట్టాలి. మీ అన్నయ్య చేత దొంగ సంతకాలు చేయించుకొని మన ఆస్తిని కొట్టేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది అవని అయితే. నేను అదే పనిలో ఉన్నాను వదినా అని చెప్తూ ఉంటాడు శ్రీకర్. ఇంతలో
అక్షయ్ దగ్గర దొంగ సంతకాలు చేయించుకున్న అతనైతే కనిపిస్తాడు. ఇక అతన్ని చూసి అప్పుడే ఇంకా అవని అయితే అంటూ ఉంటుంది, శ్రీకర్ చూసావు కదా, అదిగో అతనే ఇదంతా చేసింది. మీ అన్నయ్య చేత ఆ రోజు ప్రాజెక్ట్ అని చెప్పి సంతకాలు చేయించుకుంది అతనే అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే శ్రీకర్ అతని వంక చూస్తాడు. మీరు ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఇలా మార్చి మాట్లాడతారని అస్సలు అనుకోలేదు చక్రధర్ గారు అని అంటూ ఉంటాడు. అతనైతే ఇక చక్రపాణి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు శ్రీకర్ అవని. చక్రపాణి అని చెప్తున్నాడేంటోదినా అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. అంటే ఇతనికి ఆ చక్రపాణికి సంబంధం ఉందంటే మన ఆస్తి మన కంపెనీ కొలాప్స్ అవ్వడంలో ఆ చక్రపాణి హస్తం ఉందేమో అని నాకు అనిపిస్తుంది శ్రీకర్ అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే అతను కారులో బయలుదేరుతాడు. వదిన అతను వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటే అతన్ని ఫాలో అవుతూ వెళ్దాం, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అతన్ని ఫాలో అవుతూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అతను కారు చక్రపాణి ఇంటి దగ్గర అయితే ఆగుతుంది. ఇక చక్రపాణితో మాట్లాడదామని లోపలికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే శ్రీకర్ అవని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఇక శ్రీకర్ అవని అలా వచ్చిన తర్వాత లోపలైతే అతను, మీరు అక్షయ్ ఆస్తిని మొత్తం కూడా లాక్కొని ఇప్పుడు మాకు ఏమీ తెలియనట్టు కనీసం మాకు ఇస్తానన్న పేమెంట్ కూడా మీరు ఇవ్వకుండా మమ్మల్ని ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు చక్రపాణి అయితే, నేను మాట మీద నిలబడేవాడిని కాదు కాబట్టి మీరు ఇక వెళ్ళొచ్చు అని అతనితో మాట్లాడుతూ ఉంటే ఈలోగా శ్రీకర్ అవని తలుపులు తీసుకొని లోపలికైతే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత శ్రీకర్ అవనిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు చక్రపాణి. ఇక షాక్ అయిపోతూ, మీరా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే అప్పుడే అవని అతని దగ్గరికి వెళ్ళి అతని చంప పగలగొట్టి, చెప్పు ఆ రోజు అక్షయ్ గారి చేత నువ్వే కదా సంతకం పెట్టించుకున్నావు, అసలు ఎందుకు సంతకం పెట్టించుకున్నావో, నువ్వు పెట్టించుకున్న సంతకం వల్లే కంపెనీ కొలాప్స్ అయ్యింది, నువ్వే చేశావా, నీ చేత ఎవరైనా చేయించారా చెప్తావా లేదా, లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటావా అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడే చక్రపాణి అయితే, అసలు మా ఇంటికి వచ్చిన వ్యక్తిని కొట్టి మరీ అడుగుతున్నావేంటవని, అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటాడు చక్రపాణి. నాకు బుద్ధుంది కాబట్టే అతన్ని కొట్టాను, నా అనుమానం నిజమైతే నా దెబ్బ వేరే చెంప మీద పడేది అని అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రపాణి కోపంతో, అంటే నన్ను కొట్టేదానివా అని అంటూ ఉంటాడు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు నేను నా అనుమానం వేరేలా ఉంటే నా చెయ్యి వేరే చంప మీద పడేదంటే మిమ్మల్ని అనుకుంటున్నారంటే ఇతని చేత మా కంపెనీ కొలాప్స్ అయ్యేలా చేసింది మీరే అన్నమాట అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే చక్రపాణి అయితే, నాకేం అవసరం అని అంటూ ఉంటాడు. మీకే అవసరం, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి మీరు మీ కూతురు ఇద్దరు కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇలా జరిగింది. చూడండి, మా కంపెనీకి మాకు తిరిగి ఇచ్చేయాలి, మా కంపెనీని మాకు తిరిగి ఇవ్వకపోతే మాత్రం ఇప్పుడు ఇదంతా చేయించింది నువ్వేనని నేను మొత్తం కూడా బయట పెడతాను అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడు ఇక అవని అన్న మాటలకి అంటూ ఉంటాడు చక్రపాణి, ఏంటి బయట పెట్టేస్తాను ఇదంతా కూడా అని నన్ను బెదిరిస్తున్నావా, నువ్వు బెదిరించిన మాత్రాన నేను ఒప్పేసుకుంటాననుకుంటున్నావా, అది ఎప్పటికీ కూడా జరగదు. అసలు నువ్వు శ్రీకర్ ఇక్కడి నుంచి వెళ్తేనే కదా, ఒకవేళ నా గురించి నిజాన్ని బయట పెట్టాలనుకుంటే మీ కుటుంబం మొత్తాన్ని కూడా నేను ఊరికనే వదిలిపెట్టను, చంపేస్తాను అని చక్రపాణి బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ వచ్చి, ఏం చేస్తావురా నా కుటుంబాన్ని అని చక్రపాణిని ఆ చంప ఈ చంప వాయిస్తాడు. నమ్మక ద్రోహి, బంధువులని బావాని ఇంత కూడా లేకుండా నువ్వు ఇంతకి తెగించావంటే నువ్వెంత దుర్మార్గుడివో అర్థమవుతుంది. అమ్మ అవని, మన కంపెనీని మనకి తిరిగి ఇచ్చేలాగా వీడికి సరైన గుణపాఠం చెప్పాలంటే వీడిని పోలీస్ స్టేషన్కి పంపించాల్సిందే అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ మరొక వ్యక్తిని, అంటే అక్షయ్ చేత సంతకం పెట్టించుకున్న వ్యక్తిని
కొట్టి అడుగుతూ ఉంటాడు, నీ చేతి ఇదంతా చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడు అతనైతే చక్రపాణి ఇదంతా చేయించాడు అని చెప్తాడు. అప్పుడే శ్రీకర్ అదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేస్తాడు. ఇక ఫోన్లో రికార్డ్ చేసి మీడియాలో పెడతాడు. ఇక మీడియాలో రావడంతో అది చూసి ఒక్కసారి అక్షయ్ ఇక పల్లవి అందరూ కూడా చూసేస్తారు. ఇక చక్రపాణినైతే అరెస్ట్ చేయిస్తాడు రాజేంద్ర ప్రసాద్. ఇక చక్రపాణిని అరెస్ట్ చేయించి రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఇక పల్లవి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. డాడ్ అని అనగానే రాజేంద్ర ప్రసాద్ ఊరికినే వదిలిపెట్టకూడదు, నన్ను జైలు పాలు చేసి నాకు శిక్ష పడేలా చెయ్యాలనుకున్న వాళ్ళని వదిలిపెట్టకు పల్లవి, వాళ్ళ కుటుంబాన్ని ముక్కలు చెయ్యి, నాశనం చెయ్యి, ఎవ్వరు కూడా వాళ్ళు సుఖంగా ఉండకూడదు అని అంటూ ఉంటాడు. చక్రపాణి అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయించిన వాళ్ళని నేను వదిలిపెట్టను డాడ్, వదిలిపెట్టను అని అంటూ ఉంటే ఈలోగా అక్షయ్కి మొత్తం కంపెనీ మళ్ళీ తిరిగి రావడంతో ఇక వాళ్ళైతే ఇంటికి తిరిగి వస్తారు. అలాగే అవని కూడా తన పేరు మీద ఉన్న ఇంటిని రాజేంద్ర ప్రసాద్ పేరు మీదకి రాసేమని కూడా చెప్తుంది. అప్పుడు ఇక ఇంటికైతే తిరిగి వస్తారు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేశారు. మా డాడీని జైలుకి పంపించి మీరందరూ కూడా సంతోషంగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పల్లవి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.